నమస్తే అండి. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. అది పరమానందయ్య శిష్యుల కథ. పరమానందయ్య శిష్యులు ఒకరోజు కట్టెల కోసమని అడవిలోకి వెళ్తారు. కట్టెలు కొట్టుకొని తిరిగొచ్చే సమయంలో నది దాటవలసి వస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని చెప్పి అందరూ ఆలోచిస్తుంటే, అందులో ఒక శిష్యుడు, "అరే! మనం అందరం కలిసి చెయ్యి చెయ్యి పట్టుకొని దాటేద్దాం" అంటాడు. అలాగే దాటేస్తారు కూడా. అందులో త వాళ్ళు అందరూ 12 మంది నది దాటామా లేదా అని ఒక శిష్యుడికి అనుమానం వస్తుంది. ఆ శిష్యుడు లెక్క పెట్టమని చెప్పి వేరే ఒకనికి చెప్తాడు. తను లెక్కపెట్టి మనందరం 11 మందిమే వస్తున్నాము అని చెప్తాడు. 11 మందిమే అనేటప్పటికి వాగులో ఒకడు కొట్టుకుపోయాడని చెప్పి అందరూ బోరున ఏడుస్తారు. ఏడుస్తా ఉంటే గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి ఏమైంది అని అడిగితే, మాలో ఒకడు